Hello friends, this is Vinay and welcome back to my channel. Gate 2025. ఈ జనవరిని మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి, మాక్ టెస్ట్ ఎప్పుడు రాయాలి, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఎప్పుడు చదవాలి, కీ పాయింట్స్ ఎలా నోట్ చేసుకోవాలి, వీక్గా ఉన్నారో ఆ టాపిక్స్ని ఎలా రివైజ్ చేయాలి, ఈ జనవరిలో ప్రిపేర్ అయ్యే దాన్ని బట్టే మీ గేట్ ఎగ్జామ్ మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. రివిజన్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇప్పుడు ఎవరైతే గేట్ 2025 రాస్తున్నారో వాళ్ళకి ఈ జనవరి ఎంత ఇంపార్టెంటో తెలుసు. ఈ రివిజన్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు ప్రిపేర్ అయింది ఒక స్టెప్ అయితే ఈ జనవరిలో మీరు ప్రిపేర్ అయ్యింది ఇంకొక స్టెప్ని కరెక్ట్గా ఎలా షెడ్యూల్ చేసుకోవాలి ఇవన్నీ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఇప్పుడు మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎక్కడంటే వీక్ సబ్జెక్ట్స్. మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్లో అయితే మీరు క్వశ్చన్స్ అటెండ్ చేయలేకపోతున్నారో ఆ సబ్జెక్ట్లో ఉన్న పర్టికులర్ టాపిక్స్ మీద ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో వాటిలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అవి మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారంటే ఆ సబ్జెక్ట్లో మీరు వీక్గా ఉన్నట్టు. ఆ సబ్జెక్ట్ మీద ఫస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ టాపిక్ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటే మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయలేరు. సో మీరేం చేయాలంటే ఏవైతే సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నారో ఏవైతే సబ్జెక్ట్స్ స్ట్రాంగ్గా ఉన్నారో మీరు ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో వీక్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీద పీవీక్యూస్ ఎక్కువ సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు వీక్గా ఉన్న టాపిక్స్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వైజ్ ఏవైతే వీక్గా ఉన్నారో ఆ పర్టికులర్ టాపిక్స్ని చూస్ చేసుకోండి. క్వశ్చన్స్ పీవైక్యూ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. దాని తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ప్యాటర్న్ అనేది అర్థమవుతుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీ ఎట్లా ఉంది, ఏమేంటి అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్ములాస్ అండ్ షార్ట్ నోట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తాను, మీరు ఒకవేళ ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు ఆ సబ్జెక్ట్ మొత్తం చదవడానికి అవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మొత్తంలో ఉన్న కోర్ కాన్సెప్ట్స్ అన్నీ చదవడానికి టైం అసలు సరిపోదు. సో మీరేం చేయాలంటే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ రాసుకొని కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కీ పాయింట్స్ దాని తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో ఈ షార్ట్ నోట్స్కి మార్నింగ్ లేగంగానే 30 minutes అనేది ఈ షార్ట్ నోట్స్ రివైజ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఈరోజు ఒక సబ్జెక్ట్ మీద పర్టికులర్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ పీవైక్యూస్ సాల్వ్ చేద్దాం అనుకున్నప్పుడు ఎప్పుడైతే మీరు మార్నింగ్ లెగిసిన తర్వాత ఈ ఫార్ములాస్ అండ్ షార్ట్ నోట్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో మీకు అది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత. ఎందుకంటే మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. అండ్ ప్రతిరోజు మినిమం ఒక 20 to 25 minutes బాడీకి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఫీల్ అవుతారు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం రోజంతా కూర్చొని చదువుతూనే ఉంటాం. సో చదివినప్పుడు ఏంటంటే బాడీ అనేది లేజీ స్టేట్కి వెళ్ళిపోతుంది. సో మినిమం 20 to 30 minutes ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి మాక్ టెస్ట్. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ మీరు డే బై డే కంపల్సరీ రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాస్తారో మీరు చేసే మిస్టేక్స్ ఏంటివో అని అర్థమవుతాయి మీకు. సో మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపట్లో మీరు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నారు, ఎక్కడెక్కడ వీక్ టాపిక్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మీరు క్వశ్చన్ చేయలేకపోతున్నారు, ఏ క్వశ్చన్కి అయితే 3 minutes కన్నా ఎక్కువ పడుతుంది, ఇవన్నీ మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు మాక్ టెస్ట్ రాయడం స్టార్ట్ చేశారో మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట మాక్ టెస్ట్ అనేది. జనవరి 1 నుంచి 20 వరకు మీరు డైలీ రాసినా పర్లేదు, మీ టైం మీ అవైలబిలిటీ బట్టి మీ ప్రిపరేషన్ లెవెల్ బట్టి మీరు అది అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కానీ మినిమం 15 to 20 ఇన్ బిట్వీన్, అంతకన్నా ఎక్కువ రాసినా పర్లేదు, 15 to 20 మాక్ టెస్ట్ అయితే మీరు కంపల్సరీ రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అనమాట ఇది. మీరు ఎంతవరకు రాశారన్నది మీకు అర్థమవుతుంది. మీరు ఎంతవరకు మీరు అచీవ్ చేయగలరు, మీరు ఎన్ని మార్క్స్ మీరు గెయిన్ చేయగలరు అనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ మాక్ టెస్ట్ రాసినప్పుడు ఏంటంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ప్రతి క్వశ్చన్కి ఎంతసేపు చేస్తున్నారు, ఒకవేళ క్వశ్చన్కి 2 minutes కన్నా ఎక్కువ తీసుకుంటున్నారో 3 minutes కన్నా ఎక్కువ అయితే మీరు ఆ క్వశ్చన్ స్కిప్ చేసేయాలి. ఆ క్వశ్చన్ స్కిప్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది మీరు సబ్జెక్ట్ బట్టి ఆ ఉండే క్వశ్చన్ డిఫికల్టీ బట్టి చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎర్రర్ నోట్స్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు టెస్ట్ రాసి అలా వదిలేశారు అనుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క టెస్ట్ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో మీరేం చేయాలంటే టెస్ట్ రాసిన తర్వాత ఆ టెస్ట్లో మీరు ఏవైతే మిస్టేక్స్ చేశారో ఆ క్వశ్చన్స్ టాపిక్స్ని కూడా మీరు నోట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే మీరు చేశారో మీరు ఆ ఎగ్జామ్ ఏదైతే రాస్తారో మాక్ టెస్ట్ అందులో మీరు చేసిన మిస్టేక్స్ అర్థమవుతాయి. మీరు ఎక్కడెక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడెక్కడ వీక్గా ఉన్నారని మీకు అర్థమైపోతుంది. సో ఆ వీక్గా ఉన్న టాపిక్స్ మీరు రివైజ్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది.
ఎప్పుడైతే ఈ ఎర్రర్ బుక్ అనేది మెయింటైన్ చేస్తారో మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారో అవన్నీ రాసుకొని ఆ క్వశ్చన్స్ని మళ్ళీ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ రాలేదు అనుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ని కాన్సెప్ట్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఎందుకు సాల్వ్ చేయలేకపోయినా అనేది చూసుకోండి. సో అప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ క్వశ్చన్ ఇలా సాల్వ్ చేయాలా, ఓకే ఎందుకు ఇలా సాల్వ్ చేశాను కాబట్టి తప్పు వచ్చింది అని. సో ఎప్పుడైతే మీరు ఆ ఎర్రర్ బుక్ మెయింటైన్ చేస్తారో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ టైమింగ్స్. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఏంటంటే మీరు ఎప్పుడైతే మాక్ టెస్ట్ రాస్తారో ఆ మాక్ టెస్ట్ రాసే టైం మనకి గేట్ ఎగ్జామ్ జనరల్గా 9:30 to 12:30 అండ్ 2:30 to 5:30 జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఈ మాక్ టెస్ట్ మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేయండి ఆర్ 2:30 కైనా స్టార్ట్ చేయండి. ఈ ఆఫ్టర్నూన్ 2:30 కన్నా ఈ మాక్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి స్టార్ట్ చేయండి. మీకు అలవాటు అవుతుంది ఆ గేట్ ఎగ్జామ్ రాసే టైంకి. మీరు ఈ మాక్ టెస్ట్ ఎప్పుడైతే ఈ టైంకి అలవాటు చేసుకుంటారో బాడీ అనేది ఆ టైంకి అలవాటు అయిపోతుంది. మీరు ఆల్టర్నేట్గా పెట్టుకోండి. ఒకరోజు 9:30కి రాస్తే ఇంకో రోజు 2:30కి రాయడం, అలా అలవాటు చేసుకోండి. సో దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడంటే మీకు గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమందికి 2:30కి పడుకునే అలవాటు ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఎర్లీ మార్నింగ్ లెగిసే అలవాటు ఉండదు. సో ఏంటంటే ఈ ఎగ్జామ్ ఈ టైమింగ్స్లో రాయటం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్. స్ట్రెస్ అనేది అందరికీ కామన్ ఫ్రెండ్స్. ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మీకే తెలుస్తుంది. మీ ఈవినింగ్ వాక్కి వెళ్తారు ఒక 10 to 20 minutes ఫ్రీ అవ్వడానికి, అట్లా ఫ్రెండ్స్తో మాట్లాడండి. దాని తర్వాత ఎవరెవరు ఏమైనా డిస్కస్ చేసుకోండి. ఫ్రీగా అలా వెళ్ళేసి తిరిగేసి ఒక 10 to 20 minutes తిరిగేసి ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినడం లేకపోతే కాఫీకి వెళ్ళడం. ఈ లాస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఎగ్జామ్కి ముందు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ బర్స్ట్ అవుట్ అవ్వకూడదు. మీరు కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ఉన్నారో మీరు ఒకనొక టైం నేను అసలు చేయగలనా, అసలు ఎగ్జామ్ రాయగలనా అని అనిపించింది. కానీ కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వండి, మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. బర్స్ట్ అవుట్ అవ్వకుండా కన్సిస్టెంట్గా మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వాలి. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మీరు న్యూ టాపిక్స్ అనేవి టచ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు ఏవైతే ప్రిపేర్ అవ్వలేదో, టైం దొరక కావచ్చు, లేకపోతే మీకు కుదరక కావచ్చు, ప్రిపేర్ అవ్వకపోవచ్చు, అలాంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అలాంటి సబ్జెక్ట్ ఒకవేళ సబ్జెక్టే కానీ ఒకవేళ టాపిక్సే కానీ ఏవైతే ఉన్నాయో కొత్తవి ఇప్పటివరకు టచ్ అయిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి అస్సలు టచ్ చేయొద్దు ఫ్రెండ్స్. మీరు అవి టచ్ చేస్తే మీరు దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి టైం పట్టుద్ది. మీరు ఎప్పుడైతే మళ్ళీ దాన్ని ప్రాక్టీస్ చేయడానికి టైం పెడతారో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన సబ్జెక్ట్స్ మీద టైం తగ్గిపోతుంది. మనం అసలు ఇప్పటివరకు టచ్ అయిన సబ్జెక్ట్స్ కానీ టాపిక్స్ కానీ టచ్ చేయకపోవడం బెటర్. అండ్ ఫైనల్లీ ఇంకొకటి ఏంటంటే 20 to 30 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనేవి రోజు మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం మేబీ కోర్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే మీరు ఈ గోల్ అనేది పెట్టుకున్నారో 20 to 30 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్, మీరు మంత్ ఎండ్ వచ్చేసరికి మోర్ దెన్ 300 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఆల్రెడీ దాని మీద ఉన్న గ్రిప్ మీకు అర్థమైపోతుంది ఆ టైం వచ్చేసరికి. సో మీకు క్వాంట్ మీద చాలా గ్రిప్ అనేది పెరుగుతుంది. జనవరి ఎండ్ వచ్చేసరికి మీకు చాలా క్వశ్చన్స్ మేము చేసినట్టు కనపడుతుంది. మీరు ఎప్పుడైతే ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారో మీకు గ్రిప్ వచ్చేది క్వాంట్ యాప్టిట్యూడ్ మీద. సో ఇలా ఎప్పుడైతే మీరు షెడ్యూల్ వేసుకొని రివైజ్ చేస్తారో, ఈ గెట్ ఎగ్జామ్కి రివిజన్ స్ట్రాటజీ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటారో, ఇలా ఎప్పుడైతే షెడ్యూల్ వేసుకొని మీ ఓన్గా, ఇది నేను ప్రతి ఒక్కరికి ఇలాగే లేదు ఫ్రెండ్స్, వాళ్ళకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొని ఈ జనవరి రివిజన్ షెడ్యూల్ అనేది మీరు ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే ఇప్పటివరకు మీరు పెట్టిన ఎఫర్ట్స్, ఇప్పటివరకు మీరు పెట్టిన టైం, ఇప్పటివరకు కష్టపడింది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు మీరు ఏదైతే కష్టపడ్డారో ఈ గేట్ ఎగ్జామ్ రాయడానికి, దానికి మీరు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్ట్స్ ఎక్కడికి పోవు. సో మీరు కన్సిస్టెంట్గా ఏవైతే ప్రిపేర్ అయ్యారో స్ట్రక్చర్డ్ వేలో మళ్ళీ అన్నీ రివిజన్ చేసుకోండి. ఎగ్జామ్ మంచిగా రాయడానికి ఒక మంచి స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకొని ఈ ఎగ్జామ్ అనేది రాస్తే మీరు ఖచ్చితంగా గేట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేయాలనుకుంటున్నాను మీకోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.